హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన మునిమాపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎలా ఉంది జీవితం? చిరుమందహాసం మొహం మీద తాండవిస్తుండగా అడిగారు రామచంద్రం గారు, చేతిలోని గుణపం పక్కన పెడుతూ. బాగానే ఉంది, మీరు చెప్పినట్టు ప్రశాంతంగా, కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ. రామచంద్రం గారు మొక్కలకు గొప్పులు తవ్వుతుంటే భర్తకు సాయంగా వాటికి కుద్దులు సరిచేస్తూ ఉంది సీతమ్మ. మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్లి ఐరన్ బెంచ్ మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రం గారు. పొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకు చాలా ఇష్టం. బాగానే ఉంది అని నువ్వు సాగదీయడంలోనే తెలుస్తుంది నీ సందిగ్ధం. అవును, మరి మీరు చెప్పింది అమలు చేసింది సరైనదో పొరపాటో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను. కాకపోతే నా ధర్మం మీ వెంటే ఉండటం కనుక వచ్చేశాను అంతే అంది సీతమ్మ. కల్లా కపటం లేదు సీతమ్మకి, ఉన్నదున్నట్టు చెప్పేస్తుంది. నిట్టూర్చారు రామచంద్రం గారు. చేతులు బకెట్లో ఉంచి కడుక్కొని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళ్తున్న సీతమ్మని చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రం గారు సాలోచనగా భ్రుకుటి ముడిచి. రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసే వేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. రిటైర్ అయ్యారు కదా, ఇక మా దగ్గరకు వచ్చేయండి నాన్న అన్నారు అభిమానంగా. పెద్ద దిక్కుగా ఉంటారు రండత్తయ్య అన్నారు కోడళ్ళు కూడా. దంపతులిద్దరూ చాలా సంతోషించారు. వాళ్ళు కోరుకున్నది అదే. తమ ఉద్యోగరీత్యా కొడుకుల పై చదువుల వల్ల తాము పిల్లలు వాళ్ల చిన్నతనంలో తప్ప కలిసి ఉండటం పడలేదు. ఇప్పుడా బాదరాబందీలు బాధ్యతలు తీరిపోయాయి. గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక. కోడళ్ళు వండి పెడుతుంటే మనములు మనవరాళ్లతో ఆడుకుంటూ, కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ, మఠానికో ఆలయానికో వెళ్లి ప్రవచనాలు వింటూ ఆరాముగా కాలక్షేపం చేయవచ్చు అనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ. సరే, ఇది ఇంకో మజిలీ, వస్తామన్నారు రామచంద్రం గారు. పెద్దవాడు చైతన్య ఇంజనీరు, కోడలు కౌమీది కూడా సాఫ్ట్వేరే. వాళ్ళకిద్దరూ ముచ్చటైన ఫ్యామిలీ. వెళ్లిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య, అమ్మయ్యా, ఈ వాళ్ళతో నీ చప్పుడి వంటలకి చద్ది కూరలకి గుడ్ బై. రేపటి నుంచి మా అమ్మ చేతి అమృతం తినచ్చు కొంటెగా భార్య వైపు చూసి అన్నాడు. మీరే ఏమిటి, మేమూను. భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది. వచ్చి రాగానే ఛార్జీ అప్పగింతలా తెల్లమొహం వేసి భర్త వంక చూసింది సీతమ్మ. సంభాలించుకో అన్నట్లు తల పంకించారు రామచంద్రం గారు. ఆ తర్వాత చాటుగా భార్యకి నచ్చ చెప్పారు. 24 గంటలు ఏ పని లేకుండా కూర్చోవాలంటే నీకు మాత్రం విసిగెత్తదు. పాపం, ఉద్యోగం చేసుకునే అమ్మాయి, కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ మాత్రపు వంట నీకు కొత్త కాదుగా. ఆ తర్వాతంతా ఖాళీయే, నేను చేసుకున్నా నీ ఇష్టం అని అయిష్టంగానే తలూపింది సీతమ్మ. మర్నాడు అత్తగారికి షెడ్యూల్ చెప్పేసింది కౌమిది. ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ బట్టరునట, మీకెలాగూ టిఫిన్ చేస్తారుగా, అదే మాకు పెట్టేయండి పర్వాలేదు అంది ఉదారంగా. 9 పిల్లల కాలేజీ, ఆ వేళకి బాక్సులు సర్దాలి. 12 తమ ఇద్దరికి క్యారియర్. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మేము వెళ్లేటప్పుడు క్యారియర్ అందించడం మీకు కష్టమవుతుందని క్యారియర్ తీసుకురావడానికి కుర్రాడిని మాట్లాడాను. 12 వస్తాడతను. ఇక సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ మీకు తెలిసిందే కదా. రాత్రి వంటకి నేను కూడా సాయం చేస్తానండి అని లిస్టంతా చెప్పేసి, మీకు చెయ్యాలి అనిపిస్తేనే సుమండి, బలవంతం ఏం లేదు, నాకు అలవాటే. చివర్లో ముక్తాయింపు. పర్వాలేదులేమ్మా, చెయ్యగలను అని పైకని చెయ్యక చస్తానా అనుకుంది లోపల సీతమ్మ. రాత్రి వంటకి సాయం చేస్తానని చెప్పిందే కాని వారంలో 4 రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేది కౌముది. పిల్లల భోజనానికి ఆలస్యం అవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ. 10 రోజులు గడిచాయి. ఇంటికి పాతబడ్డారు. చైతన్య దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి, గణపతి దేవాలయానికి అమ్మనాన్నల్ని తీసుకెళ్లి చూపించాడు. మనకి దగ్గరలో ఉన్న గుళ్ళివే, రోజు ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం మీరు ఇక్కడికొచ్చి కాలక్షేపం చెయ్యొచ్చును అని చెప్పాడు. ఇద్దరూ చాలా ఆనందపడిపోయారు. 2 రోజులు అలా వెళ్లి వచ్చారు కూడా. 3వ రోజు ఆఫీస్కి వెళుతూ, రోజు బిస్కెట్లు కారపోసేనా అని పిల్లలు గొడవ చేస్తున్నారత్తయ్య, కాస్త వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వెళుతుండండి. సాయంత్రం అలిసిపోయొచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటుంది. మీకు వీలైతే మాకు టీ, వాళ్ళకి పాలు ఫ్లాస్క్లో పోసి ఉంచండి ప్లీజ్ అని చెప్పింది కౌముది. వినేవాళ్ళకి సౌమ్యంగానే అనిపించినా
సీతమ్మకి అధికారంగానో నిష్ఠూరంగానో వినిపించి కంగు తిన్నది. సాయంత్రాలు టిఫిన్లు, రాత్రి వంట, ఈ మధ్యలో మిగిలే టైం ఎంతని? ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికి వెళ్లడం మానేసింది సీతమ్మ. నాకు పని అవలేదు, మీరు వెళ్ళి రండి అంది ఉదాసీనంగా. రామచంద్రం గారికి అర్థమైంది. కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూడటం కంటే ఈజీ చైర్లో వాళ్ళు చూడటమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామాన్లతో పాటు స్టోర్ రూంలో పడేసిన తమ పాత పడకుర్చీ తెచ్చుకొని హాల్లో వేసుకున్నారు. తన మనువడి సార్వభౌమ కాలేజీకి వెళుతూ, ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఈ పాత చెక్క కుర్చీ ఏమిటి దిష్టి బొమ్మలాగా అంటున్నాడు ముఖం చిట్లించి. హుష్, ఊరుకోరా అంటోంది కౌముది. తాతగారిదా? సారీ సారీ అంటూ వెళ్లిపోయాడు వాడు. ఆ సారీ అనటంలో పశ్చాత్తాపం వినబడలేదు రామచంద్రం గారికి. కామ్గా పడకుర్చీ తీసుకెళ్లి స్టోర్ రూంలో పడేసి వచ్చారు. అలాంటి అనుభవమే భార్యకి కలిగుండొచ్చు అనుకుంటూ నిట్టూర్చారు. వచ్చిన కొత్తలో తెలుగు పేపర్ తెప్పించు చేతు, అదే నాకు అలవాటు అన్నారు చైతన్యతో. 2 పేపర్లా? వేస్ట్ కదా నాన్న. అయినా ఇంగ్లీష్ రాని వాళ్ళలా తెలుగు పేపర్ ఏమిటి అన్నాడు వేళాకోళంగా. ఆ సంగతి మళ్లీ ఎత్తలేదు. ఇంకా ఇలాంటివి చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్న మనసు బాధపడకుండా ఉండలేనివి. మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటికి వెళ్లటం ప్రారంభించారు. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షను. మేం వెళితే మీరు ఉండగలరా నాన్నా అడిగాడు చైతన్య మొదటిసారి. ఆహా అన్నారు రామచంద్రం గారు. కొన్నిసార్లు పిల్లల్ని తీసుకుని వెళ్లేవారు. కొన్ని పార్టీలకి భార్యాభర్తలిద్దరే వెళ్లేవారు. 4 వెళ్లిపోయినప్పుడు అంత ఇంట్లో బిక్కుబిక్కుమనిపించేది. అది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. 6th ఫ్లోర్ వీళ్ళది. కలగూర గంపల మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల వాళ్ళు కాపురమున్నారు. ఎవరి దారి వాళ్లది. ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించేది అరుదు. ఇక పొద్దుగూకితే కారిడార్లో వేసే లైట్లు తప్ప మిగతా అంతా జీబురుమంటూ ఉండేది. వెళ్లిన వాళ్ళు ఎప్పుడొస్తారని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్లు. పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడైతే వాళ్ళు చేసే అల్లరికి అంతుండేది కాదు. ఫ్రెండ్స్ ని పిలిచేవాళ్లు. ఇక వాళ్ళంతా కలిసి మ్యూజిక్, స్టెప్పులు, పెద్ద పెద్దగా నవ్వులు, మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకు వేయించి పెట్టు లేదా ఫలానా ఐటెం చేసి పెట్టవు అంటూ అర్థిస్తున్నట్టే ఆర్డర్లు. ఒకరోజు డిన్నర్లు కూడా. హైరాణ పడేది సీతమ్మ. పని పూర్తయితే కాస్త నడుం మాల్చాలని ఎదురు చూసేది. స్టీరియో మోతకి తలనొప్పి వస్తున్నా చెవుల్లో దూది పెట్టుకుని కూర్చొని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో. ఆ దూది తీసి వినండి, అది సందడో గోలో తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ. ఏరుకి వరదొచ్చినప్పుడే ఉరవళ్ళు పరవళ్ళు. ఆ వయసుకి ఆ ఉత్సాహం, తుల్లింతలు సహజం. అదే అందం కూడా. మరా వయసుకి మనము అలాగే ఉన్నామా? మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ. ఆ రోజులు వేరు. కాలానికి అనుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలగాలి. మీరెప్పుడు నాకే చెబుతారులేండి ధర్మపన్నాలు. మొహం ముడిచింది సీతమ్మ. ఆ రోజెందుకో లేచిన దగ్గర నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజల్లా చిటపటలాడుతోంది కౌముది. తడిటవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది. పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడి మీద దుమదుమలాడింది. కర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీదున్న స్విచ్ నొక్కబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది. గయ్యి మంది కౌముది. మీకు 100 సార్లు చెప్పాను కరెంటు పనుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని. ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కర్ పేలిపోయేది. మొన్న కూడా మోజాబల్ల తుడుస్తూ వాటర్ ఫాల్స్ షోపీస్ ని పగలగొట్టారు. నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు, అది పనిచేయడం మానేసింది. అసలు మీకు మిక్సీతో పనేంటి? మీరు తెచ్చుకున్నారుగా రోలు రోకల బండాను. పడలు కురిపించే వడగళ్ల వానకి బిత్తరపోయి నుంచుండిపోయింది సీతమ్మ. ఆ తర్వాత చైతన్య వచ్చాడు. అమ్మా, ఆఫీసులో ఏవో గొడవలు, ఆ చికాకులో ఏదో వాగేసింది. చూసావుగా పొద్దున పని మనిషిని కూడా ఎలా తిట్టిందో. అదంతే, నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు. అంటే పని మనిషి తను సమానమా? సీతమ్మ మదనపడింది. భర్త తరిమేడో తనకే అనిపించిందో కాని కౌమిది కూడా వచ్చి సారీ అత్తయ్య, కోపం ఆపుకోలేకపోయాను అని పాఠం ఒప్పజెప్పింది. ఆ రాత్రి రామచంద్రం గారు నిద్రకు ఉపక్రమించబోతున్నారు. మెల్లగా అన్నది సీతమ్మ. మనం ప్రసన్న దగ్గరికి వెళదాం. రామచంద్రం గారికి తెలుసు చిన్నవాళ్లతో చీవాట్లు తినడం బాధాకరమే. సీతమ్మ మనసు గాయపడింది. స్థలం మార్పు మంచిదే. మర్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్లు రిజర్వ్ చేయించాడు. తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న. ఇంటికి వెళ్లగానే కోడల సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది. అత్తగారి చేతిలో బ్యాగ్ అందుకుంటూ
చిక్కినట్టున్నారే అంది. మొదలు అనుకున్నది సీతమ్మ. కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమైంది. సువర్ణ పెద్దగా చదువుకోలేదు గాని మాట చమత్కారం మాత్రం కావలసినంత. ఉద్యోగస్తురాలైన తోటికోడలు నానా చాకరీ చేయించుకోవటం వల్లే అత్తగారలా చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం. అబ్బో, సెగరగలకుండా వాత పెట్టగల సమర్థురాలు సువర్ణ. అది మొదలు. ఏ పని అందుకోబోయినా అబ్బబ్బే వద్దత్తయ్యా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేనున్నాగా, నాకేమైనా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడుతోంది. పోనీ అదే బాగానే ఉందిలెమ్మని మనవరాల శార్వాణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టు కూర్చుందామంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే. ఏదో పనున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ పిల్లల మీద, పనివాళ్ల మీద, మొగుడి మీద అరిచేస్తూ పొద్దున్న 6ంటికి లేచాను, రెదవ పని తెమిలి చావదు, నడుములు విరిగిపోతున్నాయి అంటూ ఆపసోపాలు. అన్ని పనులకి పని మనుషులున్నారు. చివరికి వంటింట్లో తన చేతి కింద కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది. మరి ఎందుకంత ఆయాసం? దాని తరహా అంతేలేమ్మా, నువ్వేం పట్టించుకోకు అన్నాడోసారి ప్రసన్న. రామచంద్రం గారు ఇంకో విషయం గమనించారు. కోడలు తమని ఇంటి మనుషుల్లా కాక బంధువుల్లా ట్రీట్ చేస్తోందని. అడగకుండానే 2-3 సార్లు కాఫీ అందిస్తోంది. 2 రకాల టిఫిన్లు చేస్తోంది. ఏమరపాటు లేకుండా బాత్రూంలో 4 రోజులకు కొత్త సోపు, మడత నలగని టవలు పెడుతోంది. భోజనంలో రోజుకు స్పెషల్. ఎందుకలా? దొరికింది సమాధానం. ఆ రోజు 1 తారీఖు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలిస్తోంది సువర్ణ. ఏమిటి, చిట్టపు చూపుగా వచ్చిపోయే వాళ్ళకు కూడా లెక్క కడుతున్నావా నువ్వు? గదమాయిస్తోంది సువర్ణ. పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఉండిపోరా? తేల్చుకుంటోందా అమ్మాయి. ఎందుకుంటారు? వాళ్ళకేమీ ఇల్లు వాకిలు లేవనుకుంటున్నావా? పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు వస్తుంటారు, వెళుతుంటారు, అంతే. ఇదివరకు అంతే కదా, భరోసా ఇచ్చింది సువర్ణ. కాఫీ కప్పులు సింకులో పెట్టేద్దామని వస్తున్న సీతమ్మ స్థానువైపోయింది. అదన్నమాట సంగతి. సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రం గారు. కిం కర్తవ్యం అనుకునే లోపల తేల్చుకోవాల్సిన అవసరం తోసుకొచ్చేసింది సువర్ణ తల్లి సుభద్రమ్మగారి రూపంలో. సుభద్రమ్మగారు యాత్రలు చేసి తిరిగి వస్తూ కూతురి దగ్గర దిగబోతున్నారట ఆ మర్నాడు. సువర్ణ ఒక్కతే సంతానం సుభద్రమ్మగారికి. కూతురంటే పంచ ప్రాణాలు. తల్లంటే పిచ్చి ప్రేమ కూతురికి. వరాలిచ్చే దేవత అల్లుడికి. ఇక సువర్ణ హడావిడి అంత ఇంత కాదు. అత్తగారివి మావగారి బట్టలన్నీ ఓ పాత సూట్ కేసులో పడేసి మంచం కిందకి తోసేసి వాళ్ళ అమ్మ వచ్చాక ఆవిడ సామాన్లు పెట్టుకోవాలంటూ అల్మరా ఖాళీ చేసేసింది. మంచము పరుపు దులిపి కొత్త దుప్పటి వేసింది. ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక అందసీకుల్లా హాల్లోనూ వీధి వరండాలోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు ఆ రోజంతా. మామూలుగా ఉండటానికి శతవిధాల ప్రయత్నించింది సీతమ్మ. ఆ రాత్రి స్టోర్ రూంలోంచి 2 మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ. ఏమీ అనుకోకండి, అమ్మకి ఆ గది అలవాటు, మీకే ఇబ్బంది ఉండదులేండి. నడవాలో కామన్ బాత్రూమ్ ఉంది అంది. అనుకోవడానికేముంది? సుభద్రమ్మగారు కూతురికి కట్టించిచ్చిన ఇల్లిది. ఆమెకు లేని హక్కు తమకేముంది? వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగింది సువర్ణ. అన్నట్టు నేనే అందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది. అమ్మ ఉన్న ఈ 2 రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్య, సంతోషిస్తుందమ్మా. అందరూ నిద్రపోయారు అనుకున్నాక ఈసారి ఎక్కడికి వెళదాం అడిగారు రామచంద్రం గారు నెమ్మదిగా. సీతమ్మ నిద్రపోలేదని ఆయనకి తెలుసు. వాళ్ల గూటికి వాళ్ళు చేరుకున్నారు. రామచంద్రం గారు పుట్టిన ఊరని ఆయన తండ్రి రాయి రాయి కూర్చు కట్టుకున్న గూడు అది. వీళ్ళని చూడగానే నువ్వా రామం అంటూ వచ్చారు సుందరం గారు. పక్క ఇల్లే వాళ్ళది. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. రామం అన్న స్నేహితుడి పిలుపుతో 10 ఏళ్లు వయసు తగ్గినట్టనిపించి పులకరించిపోయారు రామచంద్రం గారు. 10 నిమిషాలు మాట్లాడి వెళుతూ, నీకే అవసరం వచ్చినా ఒక్క కేక వెయ్యి, నిమిషంలో నీ ముందుంటాను అని చెప్పి వెళ్లారు సుందరం గారు. చెప్పటమే కాక వాళ్ల పని మనిషిని ఇల్లు శుభ్రం చేయమని పురమాయించారు కూడా. 10 రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు. వీధి వైపు పూల మొక్కలు, పెరటివైపు కూరగాయల పాదులు ఓపిగ్గా వేశారు. అప్పటికే చక్కగా ఎదిగి ఉన్న పొన్న చెట్టు కింద బెంచి ఇష్టంగా వేయించుకున్నారు. ఇప్పుడాయన దినచర్య నీరసంగా లేచి చేసేదేముందులే అన్నట్టు బద్ధకంగా మొదలవటం లేదు. పొద్దున్నే సుందరం గారితో కలిసి వాకింగ్కి వెళుతున్నారు. వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెళితే ఎంత సమయం గడిచిందో తెలిసేది కాదు. సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణమో లేదా స్నేహితుడితో పార్కులో బాతా కాని,
రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది రామచంద్రం గారికి. సీతమ్మకు కూడా ఇబ్బందులేమీ లేవు. పనికి తొందర పెట్టేవాళ్లు లేరు. ఏ తప్పు దొర్లుతుందో, ఏ చెయ్యి జారుతుందో అన్న బెదురు లేదు. ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం చేసేవారు లేరు. స్వాతంత్రం స్వర్ణలోకం అన్నట్టుగానే ఉంది. కాని ఏదో లోటు, ఏదో బాధ. ఆ వెలితి మూలంగానే ఎలా ఉంది జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తైన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ. నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత? ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్లీ అడిగారు రామచంద్రం గారు. ఎందుకు లేదు? ఇక్కడ ఏమి తక్కువని? మరి నీ మొహంలో ఎందుకు అంత ఉదాసీనత? కాసేపు మాటలు వెతుకుతున్నట్లు ఉండిపోయింది సీతమ్మ. చెప్పు సీత, ఇక్కడ ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రం గారు. అవును, ఇద్దరం. అదే నా బాధ. ఏకాంతం కోరుకునే వయసా మనది? ఇప్పుడు బాగానే ఉన్నాం. కాని ఎన్నాళ్ళెలా ఉండగలమంటారు? ఉండగలిగిన నాళ్ళు. మరా తర్వాత? అది భగవంతుడికి వదిలేద్దాం సీత. నీకు తెలుసు, చివరకు చేరాల్సింది వాళ్ళ దగ్గరికే కదా అని పిల్లల ఇళ్ళకే వెళ్ళాం. కాని ఇమడలేకపోయాం. వాళ్ళనే ఇబ్బంది పెట్టాం. ఇందుకు ఎవరినీ తప్పు పట్టలేము. వాళ్లకోసమే బతికాం. అందుకని ఇప్పుడు వాళ్ళని మనకోసం బ్రతకమనటం న్యాయం కాదు. నాకిప్పుడు అనిపించింది, వస్తుందో రాదో తెలియని చివరి రోజులు గడ్డు కాలాన్ని ఊహించుకొని బ్రతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులు ఆందోళనలు, కలతలు లేకుండా గడపలేమా అని. ఇక్కడికొచ్చాం. రాగానే అనిపించింది ఇదే మనకు తగిన చోటని. విరిగిన రెక్కలు అతుక్కున్నట్టు అనిపించింది. సీత, ఇద్దరము ఉండగలమానే కదా నీ బెంగ? ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరినీ మనవాళ్లే అనుకుందాం. ఇరుగు పొరుగు వాళ్లతో సఖ్యతగా ఉందాం. నీ నా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్ళకి సహాయపడదాం. మన మంచితనమే మనకు రక్ష. వాళ్లలో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు. మన బిడ్డలైనా అంత కర్కోటకులు కారు. ఎవరిలో తులసి నీళ్లు పోయడానికైనా తప్పకొస్తారు. కనీసం వృద్ధాశ్రమంలోనైనా చేర్చి వెళతారు. నాకా నమ్మకం ఉంది. ఏమంటావు సీత? ఎండావాన కలగలిసినట్టు కళ్ళ నిండా నీళ్లతో, మొహంలో చిరునవ్వుతో సరేనన్నట్లు తల ఊపింది సీతమ్మ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.